నాకు ఇంకొక స్నేహితుడు ఉండేవాడు, ఆయన రాజబాబు గారు అని. రాజబాబు గారు నాకు చాలా సన్నిహితుడు. ఆయన కూడా ఆయన రాజబాబు రాంబాబు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు. ఆయన పాటలు నాకు ఇప్పటికీ, నేను మార్నింగ్ నా వర్షిప్ టైంలో నేను పాటలు పాడితే యేసన్న గారి పాటలు గుర్తుకొస్తాయి, నాకు రాజబాబు గారి పాటలు గుర్తుకొస్తాయి. యేసన్న గారి పాటలు మర్చిపోలేము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇల్లులో ఆదరణ నీవేగా. ఆ పాటలు ఆ టైంలో ఆయన బళ్ళారికి వచ్చారు. బళ్ళారి వచ్చినప్పుడు ఈ సాంగ్స్తో జనాలు హృదయాలు కరిగిపోయినాయి. తర్వాత రాజబాబు గారు ఆయన పాటల తర్వాత నిన్నే కొలుతున్నాయి కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, ఆ పాటలు ఆయన అవసరం ఒకడు. ఆయన అద్భుతమైన దైవజనుడు. ఆయన he was my friend also. ఆయన కూడా నా స్నేహితుడు. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో నా ఒకరు నేను నా చెల్లి అని పిలుస్తాను. నా చెల్లి అని పిలుస్తాను తెలంగాణలో. సిస్టర్ సునేత్రి సతీష్ కుమార్ గారు, I call her as my younger sister. సతీష్ కుమార్ గారి సతీమణి సునేత్రి గారు, ఆమె నా చెల్లిగా భావిస్తాను. ఎప్పుడు నన్ను మా అన్న అంట. నాకు నేను వస్తానంటే నా కోసం తానే ప్రత్యేకంగా గోంగూర మటన్ చేసి పెడతాను. గోంగూర మటన్ చాలా ఇష్టం.